ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము మోషే మామ అయిన ఇత్రో గురించి, అతని యొక్క మంచి క్వాలిటీస్ ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరు బైబిల్లో ఎందుకు రాపించి పెట్టాడు అనే దాని గురించి మనం ధ్యానించుకుందాం. ఫస్ట్ ఇత్రో గురించి మాట్లాడాలి అంటే మోషే గురించి మనకు తెలియాలి. యాక్చువల్గా ఈ ఇజ్రాయేలీలు యోసేపు యొక్క జ్ఞానాన్ని బట్టి, యోసేపుకి దేవుడు కలల దర్శనాల యొక్క అర్థం చెప్పే గిఫ్ట్ ఉండడాన్ని బట్టి యోసేపుని ఫరో ఐగుప్తు దేశంలో మెయిన్ అంటే ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఈ యోసేపు యొక్క అన్నదమ్ములైన మిగిలిన 11 మంది అన్నదమ్ముల్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళందరినీ తీసుకొని ఈ జోసెఫ్ ఏం చేస్తాడంటే ఈ ఐగుప్తు దేశంలో గోషెన్ అనే ప్రాంతంలో పెడతాడు. సో ఇజ్రాయిల్ ఆశ్రదించబడిన జనాంగం కాబట్టి వీళ్ళు ఈ ఐగుప్తు దేశంలో విపరీతంగా బ్లెస్ అయిపోతారనమాట. వాళ్ళ జనము విస్తరిస్తూ వస్తుంది. ఈ కొన్ని జనరేషన్స్ గడిచిన తర్వాత ఈ ఈ ఫరోకి, కొత్తగా వచ్చిన రాజు అయిన ఫరోకి వీళ్ళ మీద అసహ్యం పడుతుంది. ఎందుకంటే వీళ్ళని ఎంత అణిచేయాలని ట్రై చేసి తిరిగి వాళ్ళు అభివృద్ధి చెందడం చూసి ఏం చేస్తాడంటే 2 మంత్రసాలను పిలిచి పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయమని చెప్తారనమాట. కానీ ఆ మంత్రసానులు దేవుడికి భయపడి అలా చంపకుండా వదిలేస్తారనమాట. అయితే తర్వాత రాజు ఏం చేస్తాడంటే పుట్టిన తర్వాత ఉన్న మగపిల్లలందరినీ నైల్ నదిలో పడి చంపేయమని చెప్తాడు. అయితే మోషే వాళ్ళ అమ్మ ఇక్కపోతే ఏం చేస్తుందంటే డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చంపడానికి మనసు రాక 3 నెలలు ఇంట్లో పెట్టి దాచిపెట్టి ఈ సైనికులు కంటపడకుండా ఆ బిడ్డని చాకుతారనమాట. కానీ 3 నెలల కంటే దాచడం వాళ్ళ వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తుందంటే దేవుడికి అప్పచెప్పేసి ఒక బుట్ట తీసుకొచ్చి ఆ బుట్టకి కీలు పూసి ఆ బుట్టలో ఈ బాబుని పడుకోబెట్టి నైల్ నదిలో వదిలేస్తుంది వాళ్ళమ్మ. ఈ బాబుకి ఏం జరుగుతుందో గమనించడానికి వాళ్ళ అక్క అయిన మిరియాము ఆ నైల్ నది దగ్గర నిలబడుకొని ఉంటుంది అనమాట. అయితే ఈ ఫరో కుమార్తె ఏం చేస్తుందంటే స్నానం చేయడానికి నైల్ నదికి వచ్చినప్పుడు ఈ బుట్టను చూసి, బుట్టలో ఉన్న బాబుని చూసి ఆ బిడ్డను తీసుకొని తన కుమారుడిగా పెంచుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట. అని చెప్పి రూల్ పెట్టినప్పుడు ఈమె అగెనిస్ట్గా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది దేవుని కృప కాకపోతే ఇంకేంటండి చెప్పండి. సో ఈ యొక్క ఈ మోషన్ పెంచడానికి ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆమెకి, అమ్మ మేము వెళ్ళి ఈ అబ్బాయిని పెంచడానికి ఒక దాదిని తీసుకొని వస్తాను అంటే సరే అని ఒప్పుకొని, అంటే ఈ యాకోబో అంటే ఈ మోషే తల్లినే అక్కడ సర్వెంట్ లాగా పెట్టి బిడ్డకి పాలిచ్చి పెంచినందుకు డబ్బులు ఇస్తుంది అనమాట. ఎవరు? ఈ మోషే ఈ ఫరో యొక్క కుమార్తె అనమాట. సో లాస్ట్కి ఏమవుతుందంటే ఇంకా పెరుగుతాడు. పెరిగిన తర్వాత పెద్దవాడైనప్పుడు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి, అంటే ఈ ఫరో యొక్క కుమార్తెకి ఈ మోషే వాళ్ళ అమ్మ అప్పచెప్తుంది. అయితే ఇతన్ని పెంచినప్పుడు ఎలా పెంచింది మోషే యొక్క తల్లి, తన జనము ఇక్కడ పడుతున్న బాధలు, బానిసలాగా వాళ్ళు సఫర్ అవుతున్న విధానము, ఇతను విడిపించే వ్యక్తిలాగా తను ఆలోచించుకుంటాడు. నేను వీళ్ళని విడిపించాలని డిసైడ్ చేసుకుంటాడు. బట్ తన ఓన్ వేస్ తను దేవుడి మార్గం కాకుండా తన ఓన్ వేస్ తను చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ అంటే నా సహోదరులు ఏం చేస్తున్నారని ఈ రాజు దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాడు, సకల విద్యలు నేర్చుకుంటాడు కదా, రాజకుమారులాగా పెరుగుతాడు కదా, వెళ్ళి చూసొద్దామని వెళ్తాడు. ఏం జరుగుతుందంటే మోషే చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తులు కొట్టుకుంటుంటారు. సో ఈ ఐగుప్తుని చంపేసి మట్లో పాతేస్తాడు ఇజ్రాయేల్ని ప్రొటెక్ట్ చేద్దామనేది. ఇప్పుడు ఏమైంది, తనకి ఒక లీడర్ అనే ఫీలింగ్ ఉంది కదా. లీడరే దేవుడు చేసుకున్నాడు, కానీ తన సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు సరే అది అయిపోయిన తర్వాత పక్క రోజు ఏం చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇజ్రాయేల్ కొట్టుకుంటుంటారు. అప్పుడు అడుగుతాడు, అయ్యా ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులు అన్నప్పుడు ఐగుప్తులు చెడ్డవాలని ఫీలింగ్, ఇప్పుడు ఇజ్రాయేల్ కొట్టుకుంటే ప్రాబ్లం ఎక్కడున్నట్టు, మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నప్పుడు ఏం చెప్తాడు అంటే, అసలు నువ్వెవరు మా మీద అధికారిగా తీర్పరిగా పెట్టింది, మా ఇష్టము, నేను ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని చంపుతావా అని ఇజ్రాయేల్ అడిగారు. అంటే అది అందరికీ తెలిసిపోయింది. అంటే ఆ భూభాగంలో ఐగుప్తు దేశంలో ఐగుప్తు యొక్క అంటే అక్కడ సిటిజన్ని చంపడం అనేది తప్పు కదా. సో ఫరోకి ఏమొస్తుంది, కోపం వస్తుంది కదా, వీళ్ళంతా శత్రువులు కదా. యాక్చువల్గా తన కుమార్తె ఇష్టపడిందని చెప్పి తను పెట్టుకున్నాడు కానీ మోషేని. బట్ మోషే అట్లా చంపేసినప్పుడు ఫరో కోపం వచ్చేస్తుంది. ఈ ఫరో చేతిని తప్పించుకోవడానికి మోషే పారిపోతాడు అనమాట. పారిపోయిన తర్వాత ఇంకా అతను ఇప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, పెంచుకున్న తల్లి లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. అంటే ఈ తొందరపాటుతనంతో ఇజ్రాయెల్ రక్షించాడు. దేవుడు ప్రణాళిక వేరే ఉండదు. బట్ తన ఓన్ వేస్ చేసుకోవడం వల్ల తప్పుడు అడిగేసేసాడు. అంటే అక్కడ చంపేశాడు, మర్డర్ చేశాడు.
సో దేవుడు ఆ వేలో దేవుడు వాడుకుంటాడు, మనుషుల్ని వాడుకోలేడు. కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు పారిపోవాల్సి వచ్చింది. సో కంఫర్ట్ జోన్ నుంచి తను ఒక రిస్కీ జోన్లోకి వెళ్ళాడు. పారిపోయిన తర్వాత మిద్యాన్ దేశంలోకి వెళ్తాడు. మిద్యాన్ దేశంలోకి వెళ్ళినప్పుడు ఒంటరిగా తను ఒక బావి దగ్గర కూర్చొని ఉంటాడు. అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది, దేవుడు నన్ను చూస్ చేసుకున్నాడా ఇజ్రాయెల్ని విడిపించడానికి, బట్ నేను ఎందుకు ఇలా చేశాను, ఇప్పుడు నా ప్రాణభయంతో పారిపోయి వచ్చాను, ఎన్ని ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయండి తన మైండ్లో. అలా ఆలోచిస్తా కూర్చున్నప్పుడు అక్కడ ఒక మిద్యాను యొక్క యాజకుడు అని ఇత్రో అని అతుంటాడు. అతని కుమార్తెలు ఉంటారు, 7 అమ్మాయిలు అనమాట. సో ఆ అమ్మాయిలందరూ ఏం చేస్తుంటారంటే అతని యొక్క మందను మేపుతూ ఉంటారు. నీళ్ళు పెట్టడానికి బావి దగ్గరికి వస్తారు. అక్కడ వేరే కాపర్లు వీళ్ళని తరిమేస్తారనమాట. అంటే మేల్ డామినేషన్ కదా, ఈ అమ్మాయిల మీద అంత వాళ్ళ ప్రతాపం చూపించినప్పుడు వాళ్ళు భయపడి పక్కకు వచ్చేస్తారు. అప్పుడు మోషే వాళ్ళకి హెల్ప్ చేసి ఆ మందకు నీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు, మందను తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంటమ్మా ఈరోజు త్వరగా వచ్చారు అంటే, మాకు ఒక వ్యక్తి హెల్ప్ చేశాడు నీళ్ళు పెట్టడానికి, అందువల్ల మేము త్వరగా వచ్చేసాం ఇంటికి అన్నప్పుడు, ఆ వ్యక్తి ఎవరు, మనకు సహాయం చేసినప్పుడు అంటే ఈ ఇతర గురించి ఆలోచించినప్పుడు తనలో అన్ని బెస్ట్ క్వాలిటీసే ఉన్నాయండి. ఇజ్రాయేలీడు కాదు, అన్ని జనుడు, బట్ తన ఆలోచన విధానం కానీ, తనకు దేవుడిచ్చిన జ్ఞానం కానీ, తన పద్ధతులు కానీ నాకు ఆలోచించినప్పుడు చాలా మంచిగా అనిపించినాయి. ఏంటి అంటే ఇప్పుడు ఈ తనకు సహాయం చేసినందుకు ఇన్ రిటర్న్గా గుర్తుపెట్టుకొని సహాయం చేయాలనుకోండి. ఎంతమందికి ఉందండి చెప్పండి మనలో, మనకు సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని రిటర్న్ హెల్ప్ చేయాలి అని. ఎవరో తెలియని ఒక అబ్బాయి, అది ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎవరైనా ఇంటికి పిలిపిస్తారా అట్లా, ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారు కదా. కానీ తను ఏంటంటే కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా వెళ్ళి పిలుచుకోరమ్మని చెప్తాడు. పిలుచుకొని రాగానే భోజనం పెడతాడు. భోజనం పెట్టి తన స్టోరీ అంతా అడిగినట్టున్నాడు మేబీ, అంటే చెప్పుంటాడు. స్టోరీ అంతా చెప్పినప్పుడు ఇంకా తనకి ఎవరు ఇప్పుడు లేరు ఈ దేశంలో, తను జీవించడానికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరు ఒంటరిగా మిగిలిపోయాడు. నాకెందుకు లేవు వీడి స్టోరీతో అని అతను తరిమేయకుండా, తనను అంటే మిస్యూజ్ చేసుకోకుండా, అంటే తనని వాడుకొని. ఇప్పుడు చూడండి, యాకోబు వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తే, సొంత చెల్లెలు కొడుకే వెళ్తే తను ఎంతగా వాడుకున్నాడు చూడండి. తను అభివృద్ధి పొందడానికి తన చెల్లెలు కొడుకుని ఒక పనివాడిలాగా వాడుకొని జీతం మారుస్తూ తను ఎంత ఇబ్బంది పెట్టాడు. తన బంధువా అండి మోషే? తనకేమైనా బంధువా ఇత్రోకి? కాదు. కానీ అయినప్పటికీ ఈ ఇత్రో తనని పనివాడిలాగా పెట్టుకోలేదండి. నువ్వు ఇన్ని రోజులు పనిచేయి, నా కూతుర్ని ఇస్తాను కూడా చెప్పలేదండి. ఎంత నీతి కలిగిన వాడో చూడండి. తన పరిస్థితిని అర్థం చేసుకొని తనకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసి అల్లుడు హోదా ముందే ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత తను ఇప్పుడు ఏం చేయలేడు కదా అక్కడ. సో తనకి ఏది నచ్చితే ఆ పని చేయమన్నాడు. మోషే ఏం చేశాడంటే మందను మేపుతూ ఉన్నాడు అనమాట. సరే, ఆ మందను మేపుతూ 40 సంవత్సరాలు అతను ఈ ఇతరు దగ్గరే ఉండిపోతాడు అనమాట. నిజంగా మామ సరిగా చూసుకోకుండా ఉండుంటే యాకోబులాగా ఈ మోషే కూడా పారిపోయి వచ్చేసి ఉండేవాడు కదండి. కానీ ఇక్కడ మనం చూస్తే తన అన్ని కంఫర్ట్స్ తనకి ఇచ్చినట్లు ఉంది. తను ఎక్కడ ఇబ్బంది పెట్టినట్టు. కానీ 40 సంవత్సరాలు మామ దగ్గర ఉండడం అంటే అంత ఈజీ ఏం కాదు, మనసు సాక్షిని చంపుకొని. కానీ ఉన్నాడు అంటే తనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చిన మామలాగా ఇతరు నాకు కనిపిస్తున్నాడు అనమాట. అదేవిధంగా తనకి అన్నీ సమకూర్చాడు కూడా. అంటే తనకి ఏ కొదువా లేకుండా అన్నీ ఇచ్చాడు. తను ఎక్కడ బాధపడినట్టు, దేవుడికి మొరపెట్టినట్టు కూడా ఎక్కడ లేదు. అయితే దేవుడి ప్రణాళిక మోషే విషయంలో డిఫరెంట్గా ఉంది. కాబట్టి దేవుడు మోషేని ఇజ్రాయెల్ని విడిపించడానికి మోషేని చూస్ చేసుకున్నాడు. కాబట్టి తన కంఫర్ట్ జోన్ ఉన్నప్పటికీ ఒకరోజు దేవుడు తను రివీల్ చేసుకున్నాడు మోషేకి. మండుచున్న పొదలో నుంచి రివీల్ చేసుకున్నాడు. ఏమని అంటే, ఇంకా అప్పుడు ఆ పొద ఏంటో చూడడానికి మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను అనువాడునను, నీ పేరేంటి అంటే, నేను దేవుడను, ఇజ్రాయెల్ యొక్క మొర విన్నాను. అయ్యా నీకు ఇక్కడ మంచి మామ ఉన్నాడు, మంచి భార్య ఉంది. మనం సిప్పోరా వీడియో కూడా చూసాం కదండి. సిప్పోరా ఎంత మంచి భార్య మనకు అర్థమైంది కదా. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో ఉంది చూడండి. సో మంచి మామ, మంచి భార్య, తన కంఫర్ట్ జోన్ ఉంది, 2 బొగబిడ్డలు పుట్టారు, అంత హ్యాపీగానే ఉన్నాడు. బట్ బాబు, నీ పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగానే ఉంది, కానీ నేను చూస్ చేసుకుంది నేను ఇజ్రాయెల్ని విడిపించడానికి, నువ్వు వెళ్ళాలి, వాళ్ళని విడిపించాలి అని చెప్పినప్పుడు నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, 40 సంవత్సరాలు మోషే ఈ మిద్యాన్ యొక్క ఎవరితను యాజకుడు అంటే ఒక పూజారి, అంటే ఒక గుడిలో ఆ గ్రూప్కి ఒక పూజారి, అంటే దైవ సంబంధమైన వ్యక్తి. కానీ మోషే యొక్క విశ్వాసంలో ఎక్కడ మార్పు వచ్చిందా అండి? 40 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోయి ఈ మిద్యానులు పూజిస్తున్న దేవుణ్ణి ఏమైనా మోషే పూజిస్తున్నాడా?
అలా తను అపవిత్ర పడిపోయాడా సొలొమోన్ లాగా వీళ్ళలాగా? కాదు. ఈ ఇత్రో కానీ సిప్పోరో కానీ వాళ్ళ యొక్క ఆచారాలు మోషేకి రుద్దలేదండి. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా మోషేకి వాళ్ళు అంటించలేదు. మోషే యొక్క దేవుడు మోషేని చూస్ చేసుకున్నాడని వీళ్ళిద్దరు తండ్రి అర్థం చేసుకున్నాడు, కుమార్తె అర్థం చేసుకుంది. సో తన విశ్వాసానికి వీళ్ళిద్దరు ఎప్పుడు ఆటంకం కాలేదు. వాళ్ళు ఎప్పుడు బలవంత పెట్టలేదు, మాతో రండి అని, మా పూజలు చేయండి అని. కానీ మామ బలవంత పెట్టట్లేదు, భార్య అంతకంటే పెట్టలేదు. ఇంకా భార్య దేవుడి గురించి తెలుసుకొని మోషే మర్చిపోయినప్పటికీ దారిలో ఆమె ఏం చేస్తుంది, సర్కంసిషన్ చేస్తుంది. చాలా షార్ప్, అంటే ఇంటెలిజెంట్ గర్ల్ అనమాట. అంటే తండ్రిలాగే కూతురు కూడా. సో ఇక్కడ కూడా అంటే మామ కూడా అంటే కూతురు భార్య కాబట్టి భర్తను గౌరవించవచ్చు, కానీ అల్లుడిని గౌరవించి అల్లుడి యొక్క విశ్వాసాన్ని, తన జీవన విధానాన్ని, తన యొక్క ఫెయిత్ని హానర్ చేయడం అనేది ఇక్కడ ఇతరులోనే రెండో బెస్ట్ క్వాలిటీ అనమాట. తర్వాత సో ఇట్లా తన యొక్క విశ్వాసానికి కానీ తన జీవన విధానానికి కానీ అంటే వాళ్ళ మదర్ నేర్పించి ఉంటుంది కదా ఈకబోతు మోషేకి, దాంట్లో ఇంటర్ఫియర్ అయినట్టు మనకి ఇక్కడ మోషే మామ కానీ మోషే భార్య కానీ మనకి ఎక్కడా లేదనమాట. సరే, తర్వాత దేవుడు కనిపించిన తర్వాత ఇలా నేను ఇజ్రాయెల్ని విడిపించడానికి నేను చూస్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు మోషే బయలుదేరుతుంటే, భలేవాడివయ్యా నువ్వు, ఇదేంది, నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేసినాను, నా ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, ఇప్పుడు నా కూతురు పని బతికేం గాను, నా మనవాళ్ళు బతికేం గాను అని ఇతరు అడ్డగించాడా అండి? అస్సలు అడ్డగించలేదండి. వాళ్ళు గుర్తెరిగిన వ్యక్తులు కాబట్టి, దేవుడు ఏదో పర్పస్తో ఇతన్ని చూస్ చేసుకున్నాడు, అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి మంచి సంతోషం వెళ్ళినామని ఇతరు పంపిస్తాడు. సో ఎంత మంచి నేచరో చూడండి. సరే, తర్వాత మోషే వెళ్తాడు, అక్కడ అద్భుతాలన్నీ తెలుసు. తర్వాత వాళ్ళ భార్య కూడా బయలుదేరుతుంది. ఎవరు? మోషే భార్య సిప్పోరా కూడా బయలుదేరుతుంది. తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు బట్టి మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు. ఎవరు? మోషే సిప్పోరాని భార్యని, ఇద్దరు బిడ్డల్ని పంపించేస్తే వాళ్ళ మామ మీద ఎంత నమ్మకం ఉంటే భార్య బిడ్డల్ని చూసుకోమని ఈ కష్టకాలంలో ఇక్కడ వద్దులే వీళ్ళని పంపించినప్పుడు నిజంగా ఎంత నమ్మకంని అంటే ఫెయిత్ని గెయిన్ చేస్తాడు కదా ఇతరు, వెనక్కి పంపించేసేస్తాడు. సరే, ఇక్కడ ఇంకా 10 అద్భుతాలు తెలుసు కదండి మనకి, తెగుళ్ళు ఇవన్నీ. అదంతా అయిన తర్వాత వీళ్ళు విడిపించబడి వెళ్తున్నప్పుడు అరణ్యంలో మనకి నిర్గమకాండము 18వ అధ్యాయంలో మనం చూస్తాం మళ్ళీ వాళ్ళిద్దరు కలిసేదనమాట. సో వాళ్ళు అక్కడ అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు మోషే మామ మళ్ళీ మోషే భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకొని మోషే మామ వస్తాడు. నిజంగా భార్యని పిల్లల్ని వదిలేసి పనులు చేసుకుంటుంటే మా అత్త మామలకి ఎంత కొన్ని తన భార్యను వదిలేసి మా నెత్తి మీద వేసి మేము ఈ వయసులో మాకు కష్టమైంది అని చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తాం కదా. అల్లుడు కష్టంలో ఉండి ఒక పర్పస్ మీద పనిచేస్తున్నప్పుడు కూతుర్ని మనవళ్ళని చూసుకోవడం ఎంతమంది ఇష్టపడతారండి చెప్పండి? తెలుసు, పరిస్థితి అంతా తెలిసిన కొంతకాలం ఇష్టపడతారు, కానీ తర్వాత ఇష్టపడరండి. కానీ ఇత్రో ఎంత పర్ఫెక్ట్గా చూసుకున్నాడు, అసలు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు, మోషేని అసహించుకోలేదు, మోషేని తిట్టలేదు, మోషే మీద సొనగలేదు, గొనగలేదు. నిజంగా ఎంత మంచి వ్యక్తో చూడండి. సరే, వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యంలో ఏమని ఉందంటే, తను సంతోషంగా కౌగలించుకున్నాడంట మామని. కౌగలించుకొని ఇద్దరు యోగక్షేమాలు కనుక్కున్నారనమాట. తర్వాత ఇంకా ఇక్కడ వందనం చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చిరి. నిజంగా ఎంత ప్రేమగా అంటే మోషే మామను ఎంత గౌరవిస్తున్నాడు, ఎందుకంటే ఇత్రో దానికి ఎలిజిబుల్ పర్సన్ కాబట్టి. తర్వాత మోషే యెహోవా ఇజ్రాయెల్ కొరకు మొత్తం స్టోరీ అంతా చెప్పేశాడండి. ఇక్కడ 7వ వచనం నుంచి మీరు చూస్తే అంటే వీళ్ళు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత సిప్పోరా జరిగిందంటే సిప్పోరా చెప్పుంటుంది వాళ్ళ నాన్నకి. తర్వాత ఏం జరిగిందనేది మోషే మొత్తం వివరిస్తాడు. నిజంగా వాళ్ళ మామ ఎంత మంచి మాటలు మాట్లాడాడంటే ఇక్కడ 10వ వచనంలో, మరియు ఇత్రు ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తు చేతికి నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక. ఇతను వేరే దేవతల యొక్క యాజకుడు, కానీ యెహోవా దేవుని ఎంతగా స్తుతిస్తున్నాడు చూడండి. ఐగుప్తీయులు గర్వించి ఇజ్రాయెల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అనెను. సో నిజంగా ఈ యెహోవా దేవుడు స్తుతించబడాలని, గొప్ప దేవుడని, న్యాయం తీర్చే దేవుడని, తన ప్రజల్ని కష్టాల నుంచి విడిపించే దేవుడని అతను తెలుసుకున్నాడు అనమాట. ఇంకా ఏం చేశాడు చూడు, అంతటితో ఏదో ఒట్టి మాటలు మాట్లాడేసి సూపర్ డోపర్ అని వదిలేయచ్చు కదా. బట్ ఇతడు ఇక్కడ ఏం చేశాడంటే 12వ వచనంలో, మరియు మోషే మామయ్య ఇతరు ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇజ్రాయెల్ పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేసిరి. సో ఎవరికి బలి అర్పించాడు? యెహోవా దేవుడికి బలి అర్పించాడంట. నిజంగా
ఇజ్రాయెల్ కంటే ఇతను ఎక్కువ ఫెయిత్ఫుల్గా ఉన్నాడండి దేవుడికి. ఇతరులకు దేవుడు ఏం చేయలా. ఇజ్రాయెల్ చేసిన దాన్ని బట్టి ఇతను సంతోషించి ఎంత మంచి మనసో చూడండి. ఇతడు అంటే మనకేదన్నా అనుకుని జరిగితే మన మొక్కుబడులు జరిగితే మన మొక్కుబడులు తీర్చుకుంటాము. ఇజ్రాయెల్కి దేవుడు హెల్ప్ చేస్తే ఇతను మొక్కుబడి చెల్లించాడంట. ఎంత మంచివాడో చూడండి, ఎంత మంచి బుద్ధి ఉందో చూడండి ఇతరుకి. నిజంగా గ్రేట్ పర్సన్ అండి ఇతరు. తర్వాత ఇంకొక గొప్ప హిస్టరీలో ఇప్పటికీ అమలు చేస్తున్న ఒక గొప్ప విధానాన్ని మోషేకి నేర్పించాడండి ఇతరు. అదేంటో తెలుసా అండి? మోషే ఈ జనాలకి పొద్దున్నుంచి రాత్రి దాకా రోజు ఇజ్రాయెల్కి తెలుసు కదా, బాగా తినేది, దేవుడిచ్చినన్ని అనుభవించేది, మళ్ళీ కొట్టుకొని వచ్చేది. ఇలాంటి గొడవలు గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటే ఇదన్నీ తీర్పు తీర్చాల్సింది ఎవరు? మోషేకి తెలియక మోషే ఒక్కడే పొద్దున్నుంచి సాయంత్రం దాకా అలా తీర్పు తీరుస్తుంటే ఇత్రో అది గమనించి రెండు వైపులా ఆలోచించాడండి. అరే, మోషే పొద్దున్న సాయంత్రం దాకా తను ఇట్లా దేవుడితో ఒక టైం గడపకుండా ఇతను ఇక్కడ ఇట్లాంటి అన్నెసరీ థింగ్లో ఎంగేజ్ అయిపోయాడు అని ఆలోచించాడు. మోషే సైడ్ నుంచి ఆలోచించాడు. అట్ ద సేమ్ టైం వాక్యంలో ఏం రాయబడిందంటే, మోషే కూర్చొని ఉంటే ఇజ్రాయేలీలు చాలాసేపు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ వరుసలో ఈ రోలో నిలబడాలి. అంటే వాళ్ళు నిలబడుకొని సఫర్ అవుతున్నారు, నలిగిపోతున్నారే ఇజ్రాయేలీలు. ఇటు మోషే సైడ్ నుంచి ఆలోచించాడు, ఇటు ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఆలోచించాడు. ఎంత మంచి వ్యక్తో చూడండి. ఇజ్రాయేలీలు ఇతరుకి ఏమైనా మేలు చేశారా? వాళ్ళ యోగక్షేమాలు ఎందుకు ఇతను ఆలోచించాలండి? దేవుడు ఇతని జ్ఞానం ఉంది కదా, ఇతని జ్ఞానంలో నుంచి గొప్ప సలహా ఇచ్చాడండి. దేవుడు డైరెక్ట్గా చెప్పుండొచ్చు మోషేకి, బట్ ఇక్కడ ఇతరుని వాడుకున్నాడు, ఇతరు యొక్క మంచితనాన్ని బట్టి. సో ఏమని చెప్పాడంటే, బాబు ఇది కరెక్ట్ కాదు, నువ్వు సఫర్ అయిపోతున్నావు, వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇలా కాదు, మంచి వ్యక్తుల్ని చూస్ చేసుకొని, అంటే లంచగొండితనం లేను. అప్పట్లో కూడా లంచగొండితనం ఉనిందండి జనాలలో చూడండి. ఆ జనరేషన్లో కూడా లంచగొండితనం ఉనింది. అలాంటి జనాలు అన్ని జనరేషన్లో ఉన్నారనమాట. సో లంచగొండులు కాని వాళ్ళు, ధనాపేక్ష లేని వాళ్ళు, మంచి వ్యక్తులని చూస్ చేసుకొని 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 10 మంది మీద ఒకరిని నియమించు. చిన్న చిత్తకే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అర్థం కావట్లేదు, కాంప్లికేటెడ్ థింగ్ ఉంది, అది మాత్రం నీ దగ్గర తీసుకొని వస్తే నువ్వు దేవుడి దగ్గర కనిపెట్టి వాళ్ళకి ఆలోచన చెప్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు మోషే కూడా దీన్ని అంగీకరించి ఇది ఫాలో అయ్యాడు. ఎంత మంచి సలహా చూడండి. మోషే టైం నుంచి ఇప్పటి వరకు అది న్యాయ వ్యవస్థలోనే కాదు, పరిపాలనా వ్యవస్థలో అది జనాల్లోకి వెళ్ళిపోయిందండి. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్ళిపోయింది. పరిపాలన వ్యవస్థలో కూడా మనకి ఒక ఊరికి సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ తర్వాత జెడ్పీటీసీ, తెలుసు కదా మనకంతా సిస్టమ్ అంతా మనకు తెలుసు. అలాగే ఇది న్యాయ వ్యవస్థలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఒక లాయర్, అంటే చిన్న కోర్టు, నెక్స్ట్ కోర్టు, నెక్స్ట్ అట్లా. సో మనకు తెలుసు కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇట్లా. సో ఇప్పటికీ అది దేవుడిచ్చిన సలహా, దేవుడు ఇత్రోకి ఇచ్చిన ఆ సలహా ద్వారా ఇప్పటికీ మనం కూడా ఫాలో అవుతున్నాం. ఈ ఇత్రో సలహాలోనే మనం కూడా ఉన్నాము. ఇంత గొప్ప వ్యక్తి అండి ఈ ఇత్రో. ఇలాంటి వ్యక్తి గురించి మనం పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాపిచ్చి పెట్టాడండి. ఇత్రో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము అన్యజనుడైన అన్య దేవతను పూజించే ఇత్రో ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలము, దేవుని వాక్యం చదివే వాళ్ళము, దేవుని ఆత్మ నింపబడిన వాళ్ళం. మనం ఎంత మాత్రం దేవుడికి తగినట్టు జీవిస్తున్నాము? అన్యుడు దేవుడు తగినట్టు జీవిస్తున్నాడు, మనం జీవిస్తున్నామా లేదా? ఒకసారి మనం పరీక్షించుకునే వాళ్ళలాగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.